అలాగే మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. మా టీటీఏ కన్వెన్షన్కి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే శ్రీ మల్లారెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము. మల్లారెడ్డి గారు మనలో చాలామందికి ఇన్స్పిరేషన్ అని నేను విడిగా చెప్పక్కర్లేదు. ఎస్, నేను కూడా యానిమల్ సినిమా కోసం మల్లారెడ్డి గారి కాలేజ్కి వెళ్ళా, సక్సెస్ సాధించా. మల్లారెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యేస్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. Requesting all our dignitaries to please light the lamp. అనిరుద్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా సాదర స్వాగతము. అండ్ అలాగే మల్లారెడ్డి గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. మదన్ గారికి అండ్ అనిరుద్ గారికి కూడా ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు మన డిగ్నిటరీస్ అండ్ అలాగే కమిటీ సభ్యులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పీసీఆర్ టీంలో ఎవరైనా ఉంటే అలా జ్యోతి ప్రజ్వలన జరుగుతున్నప్పుడు లైట్గా ఒక క్లాసిక్ మ్యూజిక్ వేస్తే బాగుంటుంది. లేకపోతే చెప్పు, నేను పాడతా. పాడనా? వంశీ గారిని అలాగే మల్లారెడ్డి గారిని అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యేస్, ఆర్ డిగ్నిటరీస్ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ బ్యాంక్వెట్తో 3 రోజులు జరగబోయేటువంటి మన టీటీఏ కన్వెన్షన్ సంబరాలు ఘనంగా ప్రారంభమైపోయాయి. మరి ఈ సంబరాల్లో భాగంగానే ముందుగా మనం స్తుతించాల్సింది ఆ వినాయకుడిని. ఏ కార్యక్రమం అయినా సరే, పెళ్ళైనా సరే చక్కగా జరగాలి అంటే, నిర్విఘ్నంగా ఉండాలి అంటే మనం ఆ వినాయకుడిని ఒక్కసారి స్మరించుకోవాల్సిందే. సో గణేష్ వందనతో మన ముందుకు వచ్చేస్తున్నారు హరిణి దేశరాజు గారు టీమ్. సియాటిల్లో ఉండేటువంటి హరిణి దేశరాజు గారు అండ్ టీమ్కి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్.